హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 61 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో ఎల్ఎస్జి ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది అధికారికంగా. సో వాళ్ళకి 2 మ్యాచ్లు గెలిచినా ఆసక్తిగా లేకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఆర్సీబీ కేకేఆర్ ఒక చిన్నపాటి రీప్లేస్మెంట్ చేశాయి. అదేంటంటే ఆర్సీబీలో మన ఎంగిడి ఉన్నాడు కదా, తనకి రీప్లేస్మెంట్గా ముజరాబానీని తీసుకొచ్చారు. జింబాబ్వేకి చెందినటువంటి బౌలరు, మనందరికి తెలిసిందే ఆయన ఎంత మంచి బౌలరో. అదేవిధంగా శివం శుక్లా, ఈయన కేకేఆర్లో చోటు దక్కించుకున్నాడు. రీప్లేస్మెంట్ నాకు అంతగా ఐడియా లేదు. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే గైస్, ఎంఐలో రిషగ్లీసన్, జానీ బెయిర్స్టో, చరిత శ్రీలంక మనము పైన మొన్న చెప్పుకున్నాం కదా అప్పుడు. సో అవి ఖరారు అయిపోయినట్టే. ఇక ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే, నిన్న నేను ఒక అప్డేట్ చెప్పాను కదా, సో అది కొంచెం రాంగ్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మన ఏషియా కప్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఏషియా కప్లో మేము ఆడము అన్నట్టుగా ఈ బీసీసీఐ చెప్పినట్టుగా కొన్ని మనకు వార్తలు వచ్చాయి కదా, అది కొంచెంలో రాంగ్ అయింది. అదేంటంటే బీసీసీఐ దృష్టికి చేరలేదు అన్నట్టుగా సమాచారం వచ్చినట్టు దేవజిత్ సైకియా స్పష్టం చేశాడు. ఉమెన్స్, మెన్స్ ఖచ్చితంగా ఉమెన్స్ అయితే జూన్లో జరిగేటువంటి ఎమర్జింగ్ ఏషియా కప్లో పాల్గొంటారు. అదేవిధంగా మెన్స్తో మనకి సెప్టెంబర్లో ఉంది కదా ఏషియా కప్, దాంట్లో పాల్గొంటారు అన్నట్టుగా మనకి తెలుస్తున్న సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్. అయితే ఎస్ఆర్హెచ్కి అంత మంచి స్టార్ట్ అయితే కాదు బిఫోర్ పవర్ ప్లే, ఆఫ్టర్ పవర్ ప్లే. ఎందుకంటే చాలా వరకు క్యాచెస్ డ్రాప్ చేస్తూ వచ్చారు. ఎప్పటిలాగే కన్సిస్టెన్సీగా మన ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో మిచ్ మార్ష్ అండ్ ఎడెన్ మార్క్రమ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. 100 పార్ట్నర్షిప్ కూడా చేశారు. అయితే మధ్యలో కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, దాన్ని గ్రాప్ చేసుకోవడంలో విఫలమైంది ఎస్ఆర్హెచ్. అయితే 115 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 65 రన్స్కి మిచ్ మార్ష్ని అవుట్ చేసిన తర్వాత, ఎప్పుడైతే మిచ్ మార్ష్ని ఒక ప్లాన్ ప్రకారంగా హర్ష్ దూబే అవుట్ చేశాడో, అదే ప్లాన్ని ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూట్ చేయడం వల్లే తక్కువ స్కోర్కి, అంటే స్టార్ట్ వచ్చిన ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ప్రెడిక్టెడ్ స్కోర్ 220, 230 రావాలి న్యాయంగా మాట్లాడితే. కానీ 205లోపే రిస్ట్రిక్ట్ చేశారు. అంటే ఎంత మంచి ప్లాన్ చేశారు. అయితే 65 రన్స్కి తను అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మరొకసారి పూర్ ఫామ్ కనిపించింది. 7 రన్స్కి తను కూడా అవుట్ అయ్యాడు. 3 వికెట్స్ పడ్డ తర్వాత నిక్లస్ పూరన్ అండ్ ఎడెన్ మార్క్రమ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ రావడం జరిగింది. బట్ 61 రన్స్ చేసి ఎడెన్ మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత నిక్లస్ పూరన్ సమయోచితమైన ఇన్నింగ్స్ అయితే ఆడుతూ వచ్చాడని చెప్పుకోవచ్చు. ఒక్క 6 లేదనుకుంటున్న టైంలో 6 4లు, ఒక 6 సాయంతో 45 రన్స్ అయితే చేశాడు. 45 రన్స్కి తను రన్అట్ అయితే అయ్యాడు, లేని రన్కి పోయి. అయితే ఎప్పుడైతే నిక్లస్ పూరన్ అవుట్ అయ్యాడో రన్అట్ల పరంపర కొనసాగిందని చెప్పుకోవచ్చు ఎల్ఎస్జి ఇన్నింగ్స్లో. మన శార్దుల్ ఠాకూర్ కూడా 4 రన్స్ చేసి తను రన్అట్ అయ్యడం. శార్దుల్ ఠాకూర్ ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చారు. విత్ ద బ్యాట్ 4 రన్స్ చేసి రన్అట్ అయ్యాడు. విత్ ద బాల్ అయితే కొంచెం పర్లేదన్న ఇన్నింగ్స్ స్టార్ట్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో లాస్ట్లో ఎప్పుడైతే ఆకాష్ దీప్ వచ్చి 6 కొట్టాడో 200 మార్క్ని రీచ్ అయింది. 205కి రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఇన్ 8 వికెట్స్ కనుక చూస్తే నిషాన్ మలింగాకి 2 వికెట్లు రాగా హర్ష్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం బౌలింగ్ వేశాడు.
ప్లాన్ చాలా చక్కగా వర్క్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్కి ఒకటి అలా వికెట్స్ అయితే పంచుకున్నారు. 2 రన్అట్లు అయితే ఉన్నాయి ఇందులో. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఎస్ఆర్హెచ్కి మాత్రం సూపర్ స్టార్ట్గా చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్ ఎలాగో కోవిడ్ కారణంగా లేడు కాబట్టి అథర్వాని తీసుకొచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. మనందరికీ తెలిసింది అథర్వా ప్రభ్సింద్రర్ సింగ్తో కలిసి ఓపెనింగ్ చేసేవాడు పంజాబ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు తను వచ్చాడు, బట్ ఎక్కువగా కాంట్రిబ్యూషన్ అయితే చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. జస్ట్ 15 రన్స్కి అవుట్ అయ్యాడు. 17 దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అభిషేక్ శర్మ అండ్ ఇషాంత్ కిషన్ మధ్య. ఎప్పుడైతే ఇషాంత్ కిషన్ 35 రన్స్కి అవుట్ అయ్యాడో పార్ట్నర్షిప్కి తెరపడింది. ఈ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో ఒకటి చెప్పుకోవడానికి హైలైట్ ఏంటంటే 7th ఓవర్ ఇన్నింగ్స్. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ నడిచేటప్పుడు 7th ఓవరు రవి విష్ణాయ్ వేయడానికి వచ్చాడు. రవి విష్ణాయ్ని మామూలుగా టార్గెట్ చేయలేదని చెప్పుకోవచ్చు. 4 సిక్స్లు టార్గెట్ చేశాడు అభిషేక్ శర్మ. 18 బాల్స్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. బట్ 59 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత కమిందు మెండిస్ అండ్ ఆండిష్ క్లాసన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. కమిందు మెండిస్ అన్ఫార్చునేట్లీ 32 రన్స్కి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడింది. వీళ్ళిద్దరి మధ్య 36 బాల్స్లోనే 55 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ 47 రన్స్ అమూల్యమైన నాక్గా చెప్పుకోవచ్చు ఆండిష్ క్లాసన్ది. సో తర్వాత ఆండిష్ క్లాసన్ అవుట్ అయిన తర్వాత అనికేత్ వర్మ, ఎన్కేఆర్ కలిసి పని పూర్తి చేశారు. ఎందుకంటే అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇంకా వాళ్ళకి కావాల్సింది 18 బాల్స్లో జస్ట్ 11 రన్స్ కావాలంతే. సో 18.2 ఓవర్స్లోనే కేల్ ఖతం దుకాణం బంద్. సో ఎక్స్ట్రాస్ ఇరు జట్ల నుంచి చాలా ఎక్కువగానే ఇచ్చుకున్నారు. ముందుగా ఎక్స్ట్రాస్ గురించి మనం మాట్లాడితే ఎస్ఆర్హెచ్ 11 ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఎల్ఎస్జి 10 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఎల్ఎస్జి నుంచి వికెట్స్ కనుక చూస్తే బిగ్వేష్ రాఠీ 2 వికెట్లు తీసుకోగా విలియం ఓరూర్క్ ఎప్పుడైతే వికెట్ తీస్తాడో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద వికెట్ అథర్వా తనదే వికెట్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత షార్దుల్ ఠాకూర్కి ఒక వికెట్ అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ చేసినటువంటి అభిషేక్ శర్మకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 62 సిఎస్కే వర్సెస్ RR మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.